కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. కాబోయే భర్తను కొండపై నుంచి తోసేసి చంపేసిన సియా గోయల్ వ్యవహారంపై ముందుగా మాట్లాడుకుందాం. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సార్. కొండపై నుంచి తోసేసింది సియానే. కేతన్ అగర్వాల్ను త్వరగా హత్య చేయాలంటూ చేతన్ చౌదరి ఒత్తిడి తెచ్చారు. చేతన్ చౌదరి అంటే సియా గోయల్ బాయ్ ఫ్రెండ్. ప్రియుడి మైకల్లో పడి కాబోయే భర్తను అంతం చేసింది సియా గోయల్. అండ్ కేతన్ అగర్వాల్కి బట్టతల ఉందట సార్. అది నచ్చకనే హత్య చేసినట్లు కూడా విచారణలో సియా గోయల్ ఒప్పుకుంది. సార్, ఈ కేసులో సైకలాజికల్ అంశాలేంటి సార్? అంటే బట్టతలో ఉంటే పెళ్లి చేసుకోరు, కానీ ఒప్పుకొని ఎంగేజ్మెంట్ అయ్యి హత్యలు చేయరు కదా. అది చాలా ఫ్రివిలస్ రీజన్. చెప్పినా నవ్వుతారు. ఎవరైనా బట్టతలో ఉందంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చంపారు కదా, వదిలేసుకుంటారు తప్ప. అందువల్ల మనం అంత చాలా ఫ్లిమ్జీ రీజన్స్తో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనలైజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒకటే కేసు కాదు. మనం అంతకుముందు మీకు నార్త్ ఈస్ట్కి తీసుకెళ్ళి రాజవంశీ అనుకుంటాను, సో అదొక ఇన్సిడెంట్ జరిగింది. మధ్యప్రదేశ్కి చెందిన కేసు. ఇండోర్ నుంచి వెళ్ళారు. సో అక్కడైతే హస్బెండ్ పెళ్ళైన కొద్ది రోజులకే చంపేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి గిల్టీ మైండ్, అంటే రకరకాల ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, వాళ్ళ జీవితంలో అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ ఎవాల్వ్ అయిన తీరు కావచ్చు. వీటి వల్ల ఒక నేరపూరితమైన మనస్తత్వం, చదువుతో సంబంధం లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, వెల్తీ ఫ్యామిలీస్ నుంచి మంచి ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ, చాలా క్యావోటిక్ చైల్డ్హుడ్, ఇట్లాంటి వాళ్ళు కూడా కాదు, చాలా ప్రొటెక్టెడ్ జీవితం గడిపిన వాళ్ళు, ఫెయిర్లీ డీసెంట్ ఫ్యామిలీ లైఫ్ ఉన్నవారు కూడా తయారవుతున్నారు. అంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే, ది మెన్స్ ఇరా అంటారు, అంటే క్రిమినాలజీ భాషలో, అంటే గిల్టీ మైండ్. సో మీకు ఏదైనా క్రిమినల్ కేసును విచారించేటప్పుడు కూడా ఒక క్రైమ్ జరగడంలో అది కాకతాళీయంగా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, డెలిబరేట్ ప్రీమెడిటేటెడ్ మర్డరా, ఆ నిందితునికి గిల్టీ మైండ్ మెన్స్ రా ఉందా అనేది కూడా చూస్తారు. సో ఈ మొదటి ఇష్యూ ఏంటంటే ఈ గిల్టీ మైండ్, మెన్స్ రా. సో ఈ గిల్టీ మైండ్ డెవలప్ అయిన తర్వాత, ఆ గిల్టీ మైండ్ డెవలప్ కావడానికి రీజన్స్ అనేకం ఉండొచ్చు, కానీ గిల్టీ మైండ్ అయిన తర్వాత ఎదుటి వ్యక్తిని చంపేంత క్రూరమైన పని కూడా సిద్ధపడతారు. అందులో ఏ స్థాయికైనా వెళ్ళి మరి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే సియా గోయల్ కేసులో మల్టిపుల్ అటెంప్ట్స్. మొదటి అటెంప్ట్లో కింద పడ్డాడు, ఆ బుషెస్ ఉంటే పట్టుకొని ఒక ప్రాణాలు కాపాడుకోగలిగాడు. తర్వాత అటెంప్ట్లో చనిపోయాడు. అంటే మీకు మల్టిపుల్ ఒక అటెంప్ట్ తర్వాత కూడా ఎక్కడో ఒక చోట భయమో బాధో ఏమీ ఉండదు. అంత దుర్మార్గమైన నేరపూరిత మనస్తత్వాలు డెవలప్ అవుతాయి. కొన్నిసార్లు ఆ మనస్తత్వాలు వారి స్వాభావికం కావచ్చు, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం కావచ్చు, భయంకరమైన ఆకర్షణ కావచ్చు, ఉన్మాదం కావచ్చు, రకరకాల రీజన్స్ రీత్యా ఈ గిల్టీ మైండ్ అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి కారణం ఇలాంటి కేసులో. రెండవ కారణం ఏంటంటే ఒక నార్సిస్ట్ టెండెన్సీ అంటారు. సో నార్సిజం అనేది ఒక సైకాలజికల్ కండిషన్. అంటే ఒక మనిషి తన మీద తనకు ఎక్సెసివ్, అన్హెల్తీ, అనారోగ్యకరమైనటువంటి ఒక అత్యంత తీవ్రమైన కోరిక, నమ్మకం, అభిమానం ఉండడం రెండో కారణం. అంటే ఎక్స్ట్రీమ్, తన అవసరము తాను ప్రపంచాన్నైనా సర్వనాశనం చేస్తారు తన కోసం. ఎవడెక్కడన్నా పోనీయండి, ఎవరి ప్రాణాలను తీస్తా, ఎన్ని కొంపలైనా ముంచుతా, ఏమన్నా కానీ నాకు కావాలి, నా లాభం, నేను నాకు అనేటువంటి ధోరణి, అది ఎక్స్ట్రీమ్ నేచర్కి వెళ్ళిన స్వభావం ఉంటుంది. సైకాలజీ నార్సిస్ట్ మైండ్ అంటారు వీళ్ళు. ఈ నార్సిస్ట్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఎదుటి వారిది కూడా ప్రాణం కదా, వాళ్ళకి రిలేషన్షిప్ ఉండదు, ఎమోషన్ ఉండదు, వాళ్ళ కోరికే వాళ్ళకు హైయెస్ట్, ఇంకా వేరేది ఏమి ఉండదు. సో ఇక్కడ కూడా మీరు చూడండి. సో ఒక ఫియాన్సీ, కాబోయే భర్త అని ఆయనకేం సంబంధం లేదు, ఆమెకు ఏ రకమైన గొడవలు లేవు, ఘర్షణలు లేవు. పోనీయండి, ఒక పెళ్ళయింది, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఎదుర్కొంటుంది, రోజు చన్నలు చావ కొడుతున్నాడు, అలాంటి వ్యక్తిని తాను వదిలించుకోదలుచుకుంది అంటే దెర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. తాను హింసకు అనుభవించారు కనుక, సో కనీసం ఆ హింస నుంచి చట్టబద్ధంగా బయటపడే అవకాశం కనిపించలేదు కనుక ఎలిమినేట్ చేస్తారనుకుంటే వేరు. ఇక్కడ ఇప్పుడు ఆ కేతన్ అగర్వాల్కు
సియా గోయల్కు మధ్య ఒక ఏడాది క్రితం ఏమీ తెలియదు. ఫిబ్రవరిలో మ్యారేజ్ సెటిల్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ నవంబర్లో మ్యారేజ్ ఉంది. ఆయనకేమీ సంబంధం లేదు, ఈమె జీవితంలో అతను చేసిన అన్యాయం ఏమీ లేదు. కానీ అతన్ని తన ఆనందం కొరకు, తన కోరికల కొరకు, తన ఆకర్షణ కొరకు, తన పిచ్చి కొరకు ఇతను చంపేయడం అనేది. సో అదొక రెండవ టెండెన్సీ, నార్సిస్ట్ అవుట్లుక్ అనడం వల్ల మీకు ఆ హనీమూన్లో వెళ్ళి భర్తను నార్త్ ఈస్ట్లో ఆ లోయలో పడే చంపినటువంటి కేసు కూడా ఇదే కేసు. ఇక మూడవది ఏంటి అంటే ఇందులో సోషల్ ప్రెషర్స్. అంటే ఈ మొత్తం ఎలా ఎవాల్వ్ అయింది, మీరు ఇప్పుడు సియా గోయల్ కూడా తీసుకోండి, ఈవెన్ ఆ అమ్మాయిది కూడా తీసుకోండి, ఎలా ఎంటర్ అయింది, స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరు కోరుతారో రిలేషన్షిప్లో ఉంటారు, కానీ ఫ్యామిలీ స్ట్రక్చరు, ఆ ఫ్యామిలీకి ఉండే స్వభావము, తల్లిదండ్రుల వ్యవహార సరళి, కుటుంబ బంధాలు, ఒక క్లోజ్డ్ ఫ్యామిలీస్, వెల్ సోషల్ ఎస్టీమ్, సామాజిక పరువు, గౌరవం అన్న దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక డెమోక్రటిక్ రిలేషన్షిప్ లేని పరిస్థితి కుటుంబాలు ఉంటాయి. తాము ప్రేమించింది ధైర్యంగా చెప్పలేరు, ఇంకెవరి ద్వారానో కూడా ఫెసిలిటేట్ చేయలేరు, ఎవరు ధైర్యం చేయలేరు. ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది. కుటుంబ ఒత్తిడికి పెళ్లికి అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత వారికి ఏం చేయాలి, బహిరంగంగా నేను పలానా అతను ప్రేమిస్తున్నాను, నేను చేసుకుంటానని చెప్పితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియదు, తల్లిదండ్రులు ఎలా చేస్తారో లేదో తెలియదు. లేచి పారిపోతే ప్రేమించిన వాటితో సమాజం ముందు తన కుటుంబం దోషిగా నిలబడుతుందేమో అన్న భయం. ఆ సోషల్ ప్రెషర్ తట్టుకోవటానికి వారికి ఆలోచించేది అంటే తనకు ప్రతిబంధకంగా అడ్డంకిగా ఉన్న వ్యక్తిని తొలగిస్తే ఇది ఈజీ మెథడ్ అనుకుంటారు. అంటే రెండు చాయిసెస్ ఉంటాయి. ఒకటి, ధైర్యంగా తను ప్రేమించిన పలానా వ్యక్తిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను చెప్పడం. అది చెప్పలేని సామాజిక కట్టుబాట్లు ఉంటాయి, కుటుంబ స్వభావాలు ఉంటాయి. లేదు, కనీసం చెప్పలేకపోయినా ఇంట్లో చెప్పకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయే ధైర్యము చేయలేరు. అప్పుడు వారికి ఈజీ ఆప్షన్ ఏమనిపిస్తుందంటే ఏదో ఒక ప్లాన్ వేసి అడ్డంకిగా ఉన్న వ్యక్తిని తొలగిస్తే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అని. ఇప్పుడు మీకు ఆ రాజమనిషి కేసులో కూడా జరిగిందనే కదా. సో మీకు ఆ నార్త్ ఈస్ట్లో తీసుకెళ్లి చంపారు. సో ఆ కేసులో కూడా జరిగింది ఏంటి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే తాను భర్తను చంపేస్తే విడో అయితే అబ్జెక్షన్ ఏమీ ఉండదు అని అనుకున్నాడు. ఇక్కడ కూడా ఈ కేతన్ అగర్వాల్ ఈ పెళ్లి చెడిపోతే, ఆ మనిషి చనిపోతే ఇక తమ తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. సో ఇక్కడ ఈ సోషల్ ప్రెషర్స్ను ఎదుర్కొనే స్వభావంలో సోషల్ ప్రెషర్స్ను అధిగమించి తాము కోరుకున్న జీవితాన్ని తెచ్చుకోలేక ఇలాంటి దుర్మార్గమైన నేరాలకు పాల్పడుతూ ఉంటారు. సో నాలుగవది ఏంటి అంటే మీకు ఇన్స్ట్రుమెంటల్ వైలెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఒక్కరే చేయరు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇద్దరు పార్ట్నర్తో కలిపి నేరాలు జరుగుతూ ఉంటాయి. అంటే అమ్మాయి ప్రియుడు కలిసి చేస్తుంటారు, లేదు ఈవెన్ మగవాళ్ళైనా కూడా ఒకరిద్దరు కలిసి చేస్తుంటారు, గ్యాంగ్ నేరాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటల్ వైలెన్స్ ఒక్కరే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఇక వద్దులే అనే వెనక్కు తగ్గే పరిస్థితి ఉంటుంది. అప్పుడు పక్కవాడు ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా ఆరోపణదే. ఇప్పుడు ఆ సియా గోయలే ప్రేరేపించింది అని బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి చెప్తున్నాడు. నేను అడిగాను పారిపోయి పెళ్లి చేసుకుందాం ఇంట్లో నుంచి అంటే సియా వినలేదు. పారిపోయితే మా కుటుంబ పరువు పోతుంది, మా తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు, మా సోషల్ ఎస్టీమ్, అందువల్ల మర్డర్ చేద్దామని ప్లాన్ ఆమె చెప్పింది అనేది చేతన్ చౌదరి అంటాడు. తెలియదు, ఇవన్నీ కూడా మనకు విచారణలో తేలాలి. సియా గోయల్ ఏమంటుంది, నేను మొదటిసారి ఫస్ట్ అండ్ ఫెయిల్ అయ్యాక ఏడ్చేశాను కూడా భరించలేక, కానీ చేతనే ఏం కాదని ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు అని ఆమంటుంది. ఈ లోపల సియా గోయల్ తరపున వాళ్ళు ఏమంటారంటే లేదు, బ్లాక్ మెయిల్ చేశాడు చేతన్ చౌదరి, నువ్వు పెళ్లి కొప్పుకున్నావు కదా, మరి మన రిలేషన్షిప్ బయట పెడతాను అని. ఆ భయంతో రిలేషన్షిప్ బయట పడితే ప్రియుడు పోతాడు, పెళ్లి సంబంధము చెడిపోతుంది, తన జీవితం అన్యాయం అవుతుంది కాబట్టి ట్రాప్లో పడ్డది అని. సో ఇది ఇన్స్ట్రుమెంటల్ వైలెన్సా అనేది నాలుగో ఫ్యాక్టర్. అంటే ఒక ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి వెనకాడినప్పుడల్లా ఇంకో వ్యక్తి ప్రోత్సహిస్తుంటాడు.
అది ఎవరైనా కావచ్చు. 5వది ట్రాప్. నేను ఇంతకుముందు చెప్పినట్లు మరేమైనా బ్లాక్మెయిల్ గురైందా అంటే మొదలు రిలేషన్షిప్ ఉంది కానీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకో కుటుంబ కట్టుబాట్ల మేరకో బయటికి చెప్పలేక పెళ్లి కొప్పుకున్నది. తెలుగు సినిమాలోనైతే అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు అనుకోండి, సో తానే త్యాగం చేసేసి ప్రియురాలి ఆనందమే నాకు జీవితానికి ముఖ్యము అని చెప్పి తన ప్రియురాలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేస్తాడు సినిమాలో. కానీ సినిమా కాదు కదా, నిజ జీవితం కనుక ఏం జరుగుతుంది అన్నప్పుడు నీవు నాతో సంబంధం కలిగి ఉన్నావు, ప్రేమలో ఉన్నాం మనము, ఇప్పుడు నన్ను మోసం చేసి నువ్వు ఇంకొని పెళ్లి చేసుకొని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, సో నీ సంగతి బయట పెడతాను, నీ పెళ్లి చెడగొడతాను అనేటువంటి ఒక బ్లాక్మెయిల్ ట్రాప్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి రిలేషన్షిప్లో మనీ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, ఇలాంటి దుర్మార్గాలన్నీ ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ ఏమైనా బ్లాక్మెయిల్ ట్రాప్ ఉందా? అమ్మాయి ముందు ప్రేమించింది కానీ తర్వాత కుటుంబ ఒత్తిడికి తల వంచి పెళ్లి చేసుకోవాలనుకున్నది వేరే వ్యక్తిని, కానీ ఇతను ఎంటర్ అయి ఆ పెళ్లి చెడగొడతానని బెదిరిస్తే తాను ఎటు కాకుండా అవుతాను అని చెప్పి ప్రియుడి వైపు మొగ్గు చూపిందా అనేది ఒక 5th ఆస్పెక్ట్. ఇందులో పాసిబుల్ కోణాలు ఇవన్నీ. 6వది ఏంటి అంటే ఈ ఎక్స్పోజర్, సోషల్ మీడియాకు ఎక్స్పోజరు, ఓటీటీ ప్లాట్ఫామ్. ఇప్పుడు చూడండి, సిమిలర్ పెళ్ళైన కొద్ది రోజులకు భర్తను చంపింది ఆ నార్త్ ఈస్ట్ తీసుకెళ్లి మేఘాలయాలు అనుకుంటాను, సో అక్కడ తీసుకెళ్లి చంపిన కేసు సేమ్. అక్కడ కూడా ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు, లోయలో తోసేశారు. ఇక్కడ కూడా సిమిలర్ కేసు, లోయలో తోసేశారు ట్రెక్కింగ్కి వెళ్ళి. అంటే బహుశా ఆ కేసు చూసి ఓహో ఇలా చేయవచ్చు, ఎందుకంటే అది భయంకరమైన పబ్లిసిటీ వచ్చింది దానికి. ఇప్పటి కూడా అమ్మాయి జైల్లోనే ఉన్నది. సో ఇలా చేయవచ్చు అనేటువంటి ఒక భావన. సో ఓటీటీలు, చాట్ జీపీటీలు, గూగుళ్ళు ఇలాంటి ఘటనలన్నీ మన చేతికి చూపెడుతుంటాయి. సో సినిమాల ప్రభావము, అందువల్ల క్రైమ్ ఎలా చేయొచ్చో సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పేటువంటి ఒక మీడియా ఎకో సిస్టమ్ ఉంది. నీకు ఇలా వంట రాకపోయినా యూట్యూబ్లో చూసి వంటలు చేయొచ్చు, మీకు కుట్లు రాకపోయినా యూట్యూబ్లో చూసి కుట్లు చేయొచ్చు, ఇంగ్లీష్ రాలేదనుకోండి యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇలా నువ్వు యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకుంటున్నాను. సో వంట నేర్చుకోవటానికి ఒక అప్పం చేయాలంటే ఎట్లా అంటే యూట్యూబ్లో కొట్టి అప్పం అని కొడితే వస్తాయి, 100 వీడియోలు వస్తాయి. సో అప్పం ఎలా చేయాలి నేర్చుకో, అప్పం చేస్తున్నారు. సో బోండా ఎలా చేయాలంటే బోండా చేస్తున్నారు. సో అలా ఇది కూడా క్రైమ్ ఎలా చేయాలి కూడా నేర్పుతున్నది. అంటే మీకు డిజిటల్ మీడియా ఎకో సిస్టమ్ వచ్చాక డెమాన్స్ట్రేషన్, లెర్నింగ్ ఈజీ అయిపోయింది. అందువల్ల నీకు ఒక ఆలోచన ఉంటే ఆలోచనలు ఇదివరకు దాన్ని అమలు చేయాలంటే చాలా కష్టం ఉండేది, ఇప్పుడు అమలు చేయడం ఈజీ అయిపోయింది. సో అందువల్ల చాలా సులభంగా నేర్చుకుంటున్నారు. సో వీటి ఎక్స్పోజర్ అనేది ఒక 6వ ముఖ్యమైన అంశం. 7వ ముఖ్యమైన అంశం ఏంటంటే రూల్ ఆఫ్ లా పైన విశ్వాసం లేకపోవడం. అంటే తాను ఇలాంటి నేరానికి పాల్పడితే చట్టానికి దొరుకుతాను, న్యాయం, ధర్మం, న్యాయం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం లేకపోవడం. ఏమీ కాదు, తప్పించుకోవచ్చు అని. ఎందుకంటే ఇదంతా చాలా ముందు నుంచి ప్లాన్ వేస్తారు. ఎంత దుర్మార్గమైన ప్లాన్ అయిందంటే కేతన్ అగర్వాల్ కాబోయే భర్తను చంపాక 2 ప్రేమికులు వెళ్ళి మహాబలేశ్వరంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ఎంజాయ్ కూడా చేద్దాం అనుకునే దశలో మనసులో ఆలోచిస్తున్నారంటే అది కూడా 20-22 ఏళ్ళ పిల్లలు. ఆశ్చర్యం వేసి శ్రియా గోయల్ వయసు 20 years, చేతన్ చౌదరి వయసు 22 years. సో ఎక్కడికి పోతుంది ఇది అనేది ఒక చాలా కీలకమైన అంశం. అంటే అలా గిల్టీ మైండ్ ఉండడమే కాదు, నార్సిస్ట్ మైండ్ ఉండడమే కాదు, ఈ రూల్ ఆఫ్ లా పైన ఏ రకమైన విశ్వాసం లేదు. మేము దొరకము, చట్టం మమ్మల్ని పట్టుకోదు అనేటువంటి ఒక నమ్మకం. అంటే ఏ రకంగానైనా తప్పించుకోవచ్చు, ఎగ్జిట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకు. ఆ ఎగ్జిట్ ప్లాన్ మేము అమలు చేస్తామనేటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి క్రైమ్స్ వ్యవహరిస్తుంటారు. లేదు, అల్టిమేట్గా మాకేమీ కాదు అనే ధైర్యమే ఈ రకమైన నేరాలకు ఉద్దేశిస్తుంది. లేదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది అనుకున్నప్పుడు ఒకరి శిక్ష చూసిన తర్వాత ఇంకో విషయం ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అందుకే కుటుంబాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సోషల్ మీడియా బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, పీపుల్ సైకాలజీ ఎలా ఉంది. అందరూ చేస్తారని కాదు ఇది, కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు అబ్జర్వేషన్ కూడా, సమాజము మనుషుల్లో వస్తున్న మార్పుల్ని
అబ్జర్వ్ చేయడం అనేది కూడా చాలా కీలకం. ఇక్కడ కూడా ఎలా పోలీసులు పట్టుకున్నారు, సియా గోయల్ కేతన్ అగర్వాల్ తోసేశాక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి నా బర్త్డే రోజు నాకు ఇంత ఘోరము అన్యాయం జరిగింది అని. ఆమెను పోలీసులు తీసుకెళ్లి విచారిస్తే ఆమె జరిగిన గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ కు, ఆమె బిహేవియర్ కు చాలా అనుమానం కలిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఆమె బాధ కానీ ఆవేదన కానీ ఏది లేదు ఆమె ఫేస్ లో. ఒక ఫియాన్సీ అన్యాయంగా చనిపోతుంది, ఫియాన్సీ అవసరం లేదు, మనకు తెలియని మనిషి చనిపోయేలా బాధపడతాం కదా. ఇప్పుడు మనమే ఆడు ఉంటాం, పొరపాటుగా మనిషి జారిపడ్డాడు అనుకోండి, ఉంటే ఆగినంత పని అవుతుంది, ఏర్పచ్చేస్తుంది, మనిషి ఎంత సాడ్నెస్ ఉంటుంది. ఒక్కసారి మన కళ్ళ ముందే ఓ ప్రాణం పోయింది అంటే, తెలియని వ్యక్తి ప్రాణం పోతూనే అవుతుంది అంటే, ఎంగేజ్మెంట్ అయిపోయి మీకు ఇంత రిలేషన్షిప్ లోకి వచ్చి ఒక ఫియాన్సీ కాబోయే భర్త అనుకున్న తర్వాత ఏ రకంగా అలాంటి మనిషి ప్రాణం పోతే ఆమెలో ఏ రకమైన సాడ్నెస్ లేదు అంటే అది యాక్సిడెంట్ కాదు అని వాళ్ళకి నమ్మకం వచ్చారు. ఇప్పుడు మా నార్త్ ఈస్ట్కి తీసుకెళ్ళిన కేసులో కూడా ఏం చేశారు, సో మా మదర్ ఇల్లాకు ఫోన్ చేసి నేను భర్త కొరకు ఉపవాసం ఉన్నా అని చెప్పింది. వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ను జాగ్రత్తగా పోలీసులు చూస్తే ఆయన ముందు రోజు బ్రహ్మాండంగా భోజనం చేసేది ఉంటాడ. సో మనం ఎందుకు అబద్ధం ఆడింది అని అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇన్వెస్టిగేషన్. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో దే విల్ లీవ్ సంథింగ్, ఏదో ఒక పొరపాటు చేస్తారు, దాన్ని పోలీస్ పట్టుకోగలుగుతుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అందువల్ల క్రైమ్ చేసే వాళ్ళు ఏదో తామే తురుంకాలను తాము ఎవరికి దొరకమనుకొని క్రైమ్ చేస్తారు, కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ క్లూస్ ఏదో ఒకటి పట్టుకొని కరెక్ట్ గా దాన్ని వర్కౌట్ చేసేస్తారు, దాంతో దొరికిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చూడండి, సియా గోయల్ జనవరి నుంచి జూన్ 18 మధ్య కాలంలో, జనవరి 1 జూన్ 18 మధ్య కాలంలో 2004 ఫోన్ కాల్స్ ఉన్నాయి. 2004 సియా గోయల్ చేతన్ చౌదరి. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. అంటే ఒక వ్యక్తితో ఎంగేజ్ అయినాక కూడా ఇంకో వ్యక్తితో రిలేషన్స్ అంత మేరకు మెయింటైన్ చేసిందంటే 238 అవర్స్ మాట్లాడింది. మామూలు విషయం కాదు కదా, 238 గంటలు మాట్లాడింది. అంటే వాల్యూ సిస్టమ్ కూడా ఎక్కడ పోతుంది. అసలు ఒక మనిషితో నీకు పెళ్లి సెటిల్ అయ్యాక ఇంకో వ్యక్తితో నువ్వు ఎలా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్నది, పెళ్ళైనాక ఎలా రిలేషన్ కంటిన్యూ అవుతున్నది. సో మనకు ఈ పిల్లల్ని కూడా చంపి ప్రియంతో పోతున్న వారు చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ కూడా చాలా మంది ఒక ఉమెన్ ని తప్పుపడతారు. ఉమెన్ కాదు, మీరు చూడండి ఈ క్రైమ్స్ అన్నిట్లో కూడా ఆ ఉమెన్ కు సహకరించిన మ్యాన్ ఉంటాడు, మీరు గమనించండి. ఇండివిజువల్ గా ఏముండవు ఇవన్నీ. ఇక్కడ చేతన్ చౌదరి లేకుండా సియా గోయల్ లేదు కదా. సో అందువల్ల ఇది ఇన్స్ట్రుమెంటల్ వాయిలెన్స్, ఇద్దరు కలిపి చేస్తున్నారు. అందువల్ల జెండర్ ఇష్యూ కాదు, క్రైమ్ కు మగ ఆడ తేడా లేదు, క్రైమ్ కు చదువుతో సంబంధం లేదు. క్రైమ్ కు ఒక్కసారి క్రిమినల్ మైండ్ అంటూ ఉంటే వాడి సోషియో ఎకనామిక్ స్టేటస్ కు జెండర్ కు సంబంధం లేకుండా ఉంటారు. ఆ క్రిమినల్ మైండ్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఇట్లాంటి క్రైమ్స్ సమాజానికి కలత చెందుతుంటాయి కనుక దాని సైకాలజికల్ డైమెన్షన్స్ పైన మరింత ఇన్డెప్త్ గా అవగాహన కలగాలి. అయోధ్య రామ మందిర విరాళాల వివాదం